ఆడబిడ్డ నీ బంగారు పదవకు నా ఒక్క వందనాలు తల్లి గారు. అలాగే సుఖీభవచ్చలుగా వద్దులో ఆడబిడ్డ. అమ్మా ఆహా ఆయన ఉద్యానవనంలో పాడుకునే వయసులో అవును తల్లి నువ్వు ఉండే అద్దాల వేడకొచ్చి అమ్మా చేయి అని పిలిచాను కదా తల్లి. అవును తల్లి అలాగని నిన్ను పిలిచినందుకు చక్కగా తెలుపుదరు ఆలోచిస్తావమ్మా. అదేమి తల్లి అమ్మా నా మీద నీకు ఎటువంటి కోపం లేదా తల్లి? నాకనే అడిగినందుకు నాకు ఎలాంటి కోపం లేదు తల్లి. ఎటువంటి సందేశం లేదంటావమ్మా? అటువంటి సందేహం లేవుంటాయమ్మా. అమ్మా అవును తల్లి ఆయన మా అంచి అమ్మ కదా. అవును తల్లి ఆయన నా మీద నీకు ఎందుకు కోపం ఉంటుందో తల్లి? లేక లేక వరాన కన్నా ఆడబిడ్డ కదా తల్లి. అవును కదమ్మా. ఇలాంటి వరం అడిగిన ఇచ్చిదును తల్లి. అమ్మా అవునమ్మా. ఆయన నా మనసులో ఏ కోరుకుందో అలాగని తెలుపుదలు ఆలకిస్తావా తల్లి? నువ్వు తెలుపు అమ్మా. కావి వెళ్ళాలని గెనుమ 16 గినుమలు తిరిగి కేకలేసి గువ్వలు తోలాలని నా మనసులో ఒక్కదానికి కోరిక కలిగినదమ్మా. అమ్మ ఆడబిడ్డ ఎవరు లేపిరి ఎవరే నీకు ఇటువంటి పాల్గొడ పట్టములు ఈ చిన్న వయసులో ఎవరు నేర్పిరి ఎవరు చెప్పురమ్మా ఇటువంటి పనులు? అదేంటి మాటలు తల్లి? అవును కదా. ఈ చిన్నటి వయసులో ఎత్తు తెలియని బిడ్డలు కదా తల్లి. అవునమ్మా. అయినా ఈడు వారు చోడు వారు కానీ ఎవరైనా నీ కొల్లగారు వేసిన జోలిసరి కవులు వెళ్ళడానికి ఎవరు చెప్పారు ఎవరు నేర్పారంటున్నావా? ఎవరు చెప్పున్నారు తల్లి? చెప్పలాగే